హలో గాయస్, మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే మళ్ళీ 2014 డేస్ అయితే నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు చూసుకుంటే మనం 2014 ఆ టైంలో మన వాళ్ళు ఇంగ్లాండ్ మీద వైట్ వాష్ అయ్యి వచ్చారు. దాని తర్వాత ఆస్ట్రేలియా మీద కూడా వైట్ వాష్ అయ్యి వచ్చారు. సో మళ్ళీ అదే సినారియో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. న్యూజిలాండ్ మీద మనం వైట్ వాష్ అయ్యాం. దాని తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా మీద చూసుకుంటే 1-1తో సమం అయింది ఇప్పుడు. అయితే మరి ఈ సినారియోలో ఒకసారి చూసుకుంటే మరి దీంట్లో చాలా అంటే చాలా రచ్చ కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ తెలియజేస్తున్నారు ఇక్కడ. సో కొంతమంది వచ్చేసరికి రోహిత్ శర్మ కెప్టెన్సీలో అంతకుముందు న్యూజిలాండ్ మీద 3 ఓడిపోయాం, ఇప్పుడు 1 ఓడిపోయాం. సో అందుకని రోహిత్ శర్మను పక్కన పెట్టి బుమ్రా ఫస్ట్ టెస్ట్లో గెలిపించాడు, బుమ్రాని పెట్టండి అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళిద్దరు పని అయిపోయింది, సో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పక్కన పెట్టండి, కొత్త ప్లేయర్స్ని తీసుకురండి అని చెప్పేసి సో కొంతమంది గొడవ. దాని తర్వాత ఇంకొక గొడవ ఏంటంటే కొంతమంది మనకి హర్షిత్ రాణాని ఎందుకు తీసుకొచ్చారు లోపలికి, హర్షిత్ రాణా తీసుకురావడానికి గంభీర కారణం. సో హర్షిత్ రాణా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, సో అతను పక్కన పెట్టేసేయండి, లేదంటే ఆకాశ్ దీపం లోపల తీసుకురండి అని చెప్పేసి కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. సో దాని తర్వాత కొంతమంది చూసుకుంటే మనకి రోహిత్ శర్మ ఏ ప్లేస్లో ఆడాలి అని చెప్పేసి కొంతమంది చూస్తే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలి, కొంతమంది చూసుకుంటే రోహిత్ శర్మ 6th ప్లేస్లోనే ఆడాలి అని చెప్పేసి ఇంకొంతమంది అయితే మరి ఈ విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో మరి రోహిత్ శర్మ ఒపీనియన్ ఎలా ఉంది అనేది, దాని తర్వాత అసలు బీసీసీఐ రోహిత్ శర్మ కంటే ముందు మనకి టీం మేనేజ్మెంట్ అసలు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇదంతా పక్కన పెడితే మనకి రీసెంట్గా ఇంకొక సీన్ క్రియేట్ అయింది. అదేంటంటే మనకి మొన్న 2nd టెస్ట్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు షమి పరిస్థితి ఏంది, మనకి టీం సరిగ్గా బౌలింగ్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నారు, అందుకే ఓడిపోయామన్నారు కదా, మరి షమి పరిస్థితి ఏంది, షమిని తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి షమి గురించి కూడా రోహిత్ శర్మ మాట్లాడటం జరిగింది. రోహిత్ శర్మ ఏమన్నాడు దాంట్లో, షమీకి అంత ఇప్పుడు ఫిట్గా లేడు, సో కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో తనకి మోకాళ్ళకి కూడా కొంచెం వాపుగా ఉంది, అందుకని చెప్పేసి తనకి ఇంకా కొంచెం టైం పట్టింది అతను రావడానికి. సో ఒకవేళ కనుక అతను ఫుల్లీ ఫిట్ అయ్యాడంటే ఇండియన్ క్రికెట్ టీంలోకి ఆటోమేటిక్గా తనకి ప్లేస్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్గా ఉంటాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దానికి కొంతమంది మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలీదు. సో దానికి సంబంధించి ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. మనకి షమి గురించి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల షమి డైరెక్ట్గా రోహిత్ శర్మకి కాల్ చేసేసి, నువ్వు నన్ను ఎందుకు ఎలా అన్నావు, సో నేను మంచి ఫిట్గానే ఉన్నాను కదా, నేను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాను, అంతకుముందు చూసుకుంటే రంజీ ట్రోఫీ ఆడాను, మరి ఎంత ఫిట్గా ఉంటే నువ్వేదో బాబు నేను ఫిట్గా లేనని అక్కడ చెప్పావు, సో ఎవరు చెప్పారు నేను ఫిట్గా లేను అని చెప్పేసి అని రోహిత్ శర్మ కాల్ చేసి చెప్పాడని చెప్పేసి ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. సో ఈ విధంగా రకరకాల చర్చలు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి వాస్తవంలోకైతే మనం వచ్చి మాట్లాడదాం ఇప్పుడు. అయితే మరి రోహిత్ శర్మ షమీకి మధ్య గొడవ అంటున్నారు. సో మరి షమీ ఫిట్గానే ఉన్నాడు కానీ ఫోన్ చేసి మరి ఇలా అన్నాడు అనే దాని గురించి మాట్లాడే ముందు రీసెంట్గా ఎన్సీఏ నుంచి షమీ గురించి అసలు మనకి ఏ రిపోర్ట్ వచ్చిందనేది తెలుసుకుంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది అర్థమైపోయింది. సో దానికంటే ఫస్ట్ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అంటే ఇది ఇంటర్ స్టేట్ మ్యాచెస్, సో తెలిసిందే కదా. ఇంటర్ స్టేట్ మ్యాచెస్ అనగానే ఫిట్నెస్ అనేది అంత ప్రయారిటీ ఉండదు, ఆ విషయం కూడా మీకు తెలిసిందే కదా. సో మరి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ చూసుకుంటే ఎన్ని ఓవర్ల మ్యాచ్ ఆడతారు, మహా అయితే ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు వేస్తాడు, 4 ఓవర్లు వేస్తాడు అంతే కదా. సో 4 ఓవర్లు వేస్తాడు అక్కడ చూసుకుంటే. అదే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకుంటే ఎన్ని ఓవర్లు వేయాలా, దాదాపు ఒక 20-30 ఓవర్లు వేయాలి. మొన్న మ్యాచ్లో చూసుకుంటే సిరాజ్, దాని తర్వాత బుమ్రా వీళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్కళ్ళ మీదే 23-24 ఓవర్లు వేశారు వీళ్ళు ఒక్కొక్కళ్ళే. సో మరి అక్కడ 4 ఓవర్లు వేసి 24 ఓవర్లు వేయాలి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అది కూడా తనకి మోకాలకి కొంచెం వాపు ఉందని చెప్పేసి ఆల్రెడీ ఎన్సీఏ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో అతన్ని డైరెక్ట్గా తీసుకొస్తే మరి అన్ని ఓవర్లు బౌలింగ్ వేయగలుగుతాడా అంటే తెలిసిందే. సో మరి ఎవరైనా సరే మరి ఖచ్చితంగా వేయలేరు, ఫిట్నెస్ లెవెల్స్ లేకపోతే 24-25 ఓవర్స్ వేయటం అంటే చాలా కష్టం. సో మరి దీనికి సంబంధించి ఎన్సీఏ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే షమి ఇప్పుడల్లా టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధంగా లేడు, తనకి ఫిట్నెస్ లెవెల్ సరిగ్గా లేవు, సో ఇప్పుడల్లా ఆడే ఛాన్స్ అయితే షమికి లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేశారు. సో దానికి సంబంధించి బీసీఐకి తెలుసు, దాని తర్వాత రోహిత్ శర్మ వీళ్ళందరికీ తెలిసింది అదంతా. సో ఎందుకంటే రోహిత్ శర్మ కూడా దాని గురించి ఫస్ట్ నుంచే షమి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి రోహిత్ శర్మ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత బీసీఐ కూడా ముందు ఇంపార్టెంట్ షమియే.
ఎందుకంటే మనకెళ్ళి బౌలింగ్ సరిలేదు. సో మరి ఒకవేళ కనుక షమి, బుమ్రా, సిరాజ్ వీళ్ళు ముగ్గురు కనుక కలిశారంటే వాళ్ళకల్లే ట్రయో ఎలా ఉండిద్దో మనకల్లే అదే ట్రయో ఉండిద్ది. సో దీనివల్ల మన బౌలింగ్ అటాక్ ఇంకా బలపడిద్ది అని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. సో అయితే మరి ఇప్పుడు మరి ఈ రూమర్స్ ఏందో నాకైతే తెలియదు, కానీ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఈవెన్ మనకి క్రికెటర్స్ చూసుకున్నా, ఎక్స్ క్రికెటర్స్ చూసుకున్నా సరే, సో ఒకళ్ళేమన్నా మనకి రీసెంట్గా చాలామంది కూడా మనం ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే రోహిత్ శర్మ పైన ఆడాలా, కింద ఆడాడు కాబట్టి ఓడిపోయాం. ఇంకొంతమంది ఏంటంటే రోహిత్ శర్మకి సరైన ఫామ్ లేదు కాబట్టి అందుకనే 6th పొజిషన్లో ఆడాలా, పైన ఆడకూడదు. కొంతమంది ఏంటంటే హర్షిత్ రాణాని ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి కొంతమంది, హర్షిత్ రాణా సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, అతని ప్లేస్లో ఆకాష్ దీప్ని పెట్టచ్చు కదా అని చెప్పేసి కొంతమంది. సో ఈ విధంగా రచ్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ క్రికెట్ టీంలో. సో అయితే మరి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ అయితే ఇదనమాట, ఇది షమి గురించి. షమి ఫిట్గా లేడు, సో అందుకని చెప్పేసి తనకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇప్పుడు బెంగాల్ తరఫున అయితే ఆడుతూ ఉన్నాడు. సో మరి ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మన బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశాడు, దాని తర్వాత బౌలింగ్ కూడా చూసాం. సో దానికి ముందు రంజీ ట్రోఫీలో కూడా ఆడాడు, దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్సే ఉంది. కానీ రీసెంట్ ఫిట్నెస్ ఎలా ఉంది అనేది మనకి బీసీఐకి అవసరం. ఎందుకంటే ఈడకి తీసుకొస్తే ఈడ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇది, సో ఇది ఇంటర్ స్టేట్ మ్యాచెస్ కాదు. సో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్లో మరి ప్రతి ప్లేయర్ ఫిట్గా ఉంటే మాత్రమే తీసుకుంటున్నారు ఇప్పుడు. అంతకుముందు అంటే ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నా సరే తీసుకునేవాళ్ళు, కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి ఫిట్నెస్ లెవెల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సో టెస్ట్లో మన వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మరి ఫిట్నెస్ లెవెల్స్ ఉండటం వల్లే మన వాళ్ళు అంత యాక్టివ్గా పర్ఫామ్ చేసి దాని తర్వాత మనకి మనం 2 సార్లు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళామంటే వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అని చెప్పొచ్చు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి షమికి సరైన ఫిట్నెస్ లేదు అని చెప్పేసి ఎన్సీఏ కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో అయితే ఈ విషయం మరి దీని మీద క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే దీన్ని బట్టి మనకి రేపు బ్రిస్బేన్ టెస్ట్కి అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి కన్ఫర్మ్ అయినట్టే. దాని తర్వాత మరి మళ్ళీ ఏదైనా టెస్ట్ చేస్తారా, దాని తర్వాత చూసుకుంటే మరి నెక్స్ట్ చివరి 2 టెస్టులకు వస్తాడేమో అని చెప్పేసి కొంతమంది అనటం జరుగుతుంది. సో అయితే మరి దాని తర్వాత చివరి 2 టెస్టులకు వస్తాడా అంటే అది కూడా చెప్పలేము. సో మరి ఫిట్నెస్ లెవెల్స్ ఆ కాలు వాపు తగ్గితే మాత్రమే తను సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు, కొంచెం ఫిట్గా ఉంటాడు. సో అది కూడా మరి తగ్గకపోతే చేసేది ఏం లేదు. సో తనైతే ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ నుంచి పక్కన పెట్టేయడం. అయితే మరి షమి లేకపోతే ఇండియన్ టీం పరిస్థితి ఏంది? మరి మనకి బౌలింగ్లో చూసుకుంటే వీళ్ళిద్దరే ఉన్నారు, మనకి సిరాజ్, దాని తర్వాత బుమ్రా. సో మరి సిరాజ్ చూస్తే కొన్ని సిచ్యువేషన్లో భారీ స్కోర్ ఇచ్చేస్తాడు, వికెట్లు తీసినప్పుడు కూడా స్కోర్ ఇచ్చేస్తాడు. సో మరి మిగిలి ఉంది బుమ్రా. సో మరి బుమ్రా చూసుకుంటే మరి తనకి రెస్ట్ కావాలి అని చెప్పేసి, మరి తనకి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నామని చెప్పేసి రోహిత్ శర్మ కూడా చెప్పడం జరిగింది. సో అతనికి రెస్ట్ ఇస్తే ఇంకా కొలాప్స్ అయిపోయినట్టే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేదే ఇక్కడ మ్యాటర్ అనమాట. అయితే మరి మనకు ఒక్కొక్క టెస్ట్కి మధ్య చాలా గ్యాప్ దొరుకుతుంది. సో మరి ఈ టైంలో మరి గ్యాప్ ఉన్నప్పుడు మరి ఇదంతా రెస్టింగ్ టైమే అనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఈ నైట్ వరకు వాళ్ళు మ్యాచ్ అయితే ఆడరు. సో మహా అయితే వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసేది మహా అయితే ఒక 2 hours 3 hours చేస్తారు. సో అంతకంటే కూడా చేయలేవు. ఒక బౌలర్ అయితే మహా అయితే ఒక 8 hours బౌలింగ్ చేసి తర్వాత వెళ్ళి పక్కన కూర్చుంటారు. సో ఎక్కువ సేపు కూడా వాళ్ళు చేయకూడదు, ఎందుకంటే ఏదో మళ్ళీ ఎక్కువ సేపు చేసినా కానీ ఏదో ఒక ఇంజూరీ అవుతుంది ఖచ్చితంగా. సో మరి ఇటువంటి సినారియోలో మరి మళ్ళీ ఇంత గ్యాప్ ఉంచుకొని టెస్ట్కి మధ్య మళ్ళీ ఇటువంటి రెస్ట్లు ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ చేసేయండి. అయితే దాని తర్వాత మళ్ళీ మాట్లాడాలి అంటే మనకి రోహిత్ శర్మ బ్యాటింగ్ పొజిషన్ గురించి. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం మాట్లాడాలి. రోహిత్ శర్మ అంతకుముందు ఏ పొజిషన్లో ఆడేవాడు, కేఎల్ రాహుల్ అంతకుముందు ఏ పొజిషన్లో ఆడేవాడు, సో ఇది ఫస్ట్ మనకు తెలియాలి. సో మరి ఇది ఒక్కసారిగా మనం చూసుకుంటే రోహిత్ శర్మ అంతకుముందు ఓపెనింగ్ చేసేవాడు, కేఎల్ రాహుల్ ఎందుకు పైకి వెళ్ళాడు, రోహిత్ శర్మ లేడు కాబట్టి పైకి వెళ్ళాడు. అదే రోహిత్ శర్మ ఉన్నట్టయితే కింద ఆడేవాడు. సో కింద ఆడితే కేఎల్ రాహుల్కి ఏదన్నా ఇబ్బంది అంటే కేఎల్ రాహుల్కి ఎటువంటి ఇబ్బంది లేదు, కేఎల్ రాహుల్ ఏ ప్లేస్లో అయినా ఆడతాడు. సో మరి అటువంటి ఒక మంచి బ్యాట్స్మెన్ మనకు దొరికాడు. సో అప్పుడు ఏం చేసుకోవాలా, మనకి పైన ఎస్ఎస్వి జైస్వాల్కి దాని తర్వాత కేఎల్ రాహుల్కి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి, దాని తర్వాత ఆ కాంబినేషన్లో మనం మ్యాచ్ గెలిచామని చెప్పేసి దాన్ని చెడగొట్టకూడదని చెప్పేసి టీం కోసం అని చెప్పేసి మళ్ళీ సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మని కింద ఆడించడం, కేఎల్ రాహుల్ని ఆడించడం. మరి రోహిత్ శర్మ ఫామ్ చూసుకుంటేనేమో సరైన ఫామ్ లేదు. ఈవెన్ మనకి వార్మప్ మ్యాచ్లో కూడా చూసాం, అదే 6th పొజిషన్లో ఆడినప్పుడు 3 runs కొట్టాడు. దాని తర్వాత సెకండ్ టెస్ట్లో కూడా మహా అయితే మొత్తం కలిపి 9 runs కొట్టాడు.
సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి రోహిత్ శర్మకి ఒక ఫ్రీగా తను వదిలేయాలి. ఫస్ట్ ప్లేస్లో నువ్వు వాడు, నువ్వు మహా అయితే ఈ టెస్ట్ సిరీస్ మొత్తం నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాలి. సో మనకి టీ20 వరల్డ్ కప్లో చూసుకున్నా, ఓడిఐ వరల్డ్ కప్లో చూసుకున్నా మనకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో తన ఆట తను ఆడుకుని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కూడా నువ్వు ఎలా ఆడాలనుకున్నావు అలా ఆడి వెళ్ళిపో, దాని తర్వాత మిగతా పని అంతా చేసుకుంటారు. సో ఆ విధంగా తనకి ఒక ఫ్రీడమ్ ఇస్తే మనకి మళ్ళీ ఈసారి గెలవడానికి ఛాన్స్ ఉండేది. అలా కాకుండా తన మీదే ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే తన ఫామ్ సరిగ్గా లేదని చెప్పేసి, ఫామ్స్ తనకి సరిగ్గా లేదు అంటూ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి మొన్న ఈ మధ్య కదా ఏది టీ20 వరల్డ్ కప్ జరిగింది, దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో అక్కడ మంచి పర్ఫార్మెన్సే ఉంది. దాని తర్వాత న్యూజిలాండ్ మీద కూడా ఒక 50 కొట్టాడు. సో అక్కడ కూడా కొంచెం ఫ్లయింగ్ స్టార్టే ఇచ్చాడు మనకి. సో మరి ఇంత మంచి బ్యాట్స్మెన్ మీద ఇంత ప్రెషర్ పెట్టడం వల్లే తన ఫామ్ కూడా కోల్పోతున్నాడు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే రోహిత్ శర్మ అల్లాటప్ప బ్యాట్స్మెన్ కాదు. రోహిత్ శర్మ ఓడిఐస్లో ఎవరు కొట్టనన్ని 200s ఉన్నాయి. దాని తర్వాత అతను కనుక తలుచుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ కంటే ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. సో అంత అగ్రెషన్, దాని తర్వాత అంత మంచి బ్యాట్స్మెన్ మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరు కూడా లేరు ఒక రకంగా చెప్పాలంటే. సో మరి అతని మీద ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, నీ కెప్టెన్సీ బాగోలేదు, మరి కెప్టెన్సీ బాగోకపోతే ఐపీఎల్ అన్ని ట్రోఫీస్ రావు. మరి ఇండియన్ క్రికెట్ టీంకి ధోని తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిపించిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే టీ20 వరల్డ్ కప్. సో మరి రోహిత్ శర్మనే కనిపిస్తాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి రోహిత్ శర్మ మీద ఒక ప్రెషర్ బిల్డ్ చేసి, మరి దీనివల్లే రోహిత్ శర్మకి ఒక ప్రెషర్ బిల్డ్ అవ్వడం వల్లే సో ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది నా ఒపీనియన్. సో అయితే రోహిత్ శర్మకి నా ఒపీనియన్ ఏంటంటే, పర్సనల్గా రోహిత్ శర్మకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తనగా ఫ్రీగా వదిలేసి నీ ఇన్నింగ్స్ నువ్వు ఆడుకో బాబు అని చెప్పేసి తనకి ఫ్రీగా వదిలేస్తే నెక్స్ట్ ఈ సినారియోని ఖచ్చితంగా తను చేంజ్ చేస్తాడు అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే తన గేమ్ కనుక తను ఆడుకున్నాడంటే తనని ఎవ్వరు కూడా అవుట్ చేయలేరు. మీరు ఆల్రెడీ చూసుంటారు, ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి దాని తర్వాత ఫ్లయింగ్, సో ఆ విధంగా వెళ్తాడు. సో కానీ ఇప్పుడు ఆ మోడల్ చేంజ్ చేశాడు అనుకోండి ఈ వరల్డ్ కప్స్లో వచ్చేసరికి, సో ఫస్ట్లోనే అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు. సో ఆ అగ్రెసివ్లో కనుక ఎవరైనా సరే రోహిత్ శర్మని అవుట్ చేయకపోతే దాని తర్వాత మరి ఆ స్కోర్ ఎక్కడ దాకా వెళ్ళిద్దో కూడా మనం ఊహించుకోవడం కష్టం. సో ఇటువంటి ఇంత టాలెంటెడ్ ప్లేయర్ని అందరూ కూడా కలిసి తన మీద ప్రెషర్ బిల్డ్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనేది నా ఫీలింగ్. సో అయితే దీన్ని బట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, రోహిత్ శర్మని నెంబర్ 6లోనూ ఇంకా ఏడో ఆడించాల్సిన అవసరం లేదు. ఈ ఓపెనింగ్ స్పాట్లోనే రోహిత్ శర్మని పెట్టేసి కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రోహిత్ శర్మ కంటే ప్రజెంట్ మంచిగా చేసే కెప్టెన్ ఎవరు కూడా కనిపించరు మనకి ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకున్నా సరే. సో ఇటువంటి చేంజెస్ చేయటం వల్లే సో మరి ఇటువంటి సినారియో అయితే క్రియేట్ అవుతుంది. సో మరి రోహిత్ శర్మకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉందో మనకి అంతకుముందు విరాట్ కోహ్లీ టైంలో చూసాం, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చాయి, కాకపోతే ఫైనల్లో ఓడిపోయేది అంతే. సో మళ్ళీ ఇక్కడ కూడా అంతకుముందు ఎలాగైతే మనకుందో విరాట్ కోహ్లీ టైంలో, ఎంఎస్ ధోని టైంలో ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా సరే అదే కెప్టెన్ని, ఎన్ని మ్యాచ్లు స్ట్రగుల్ అయినా అదే ప్లేయర్ని ఎలాగైతే ఉంచారో ఇప్పుడు కూడా అదే ఛాన్స్లు ఇవ్వటం, అదే ప్లేయర్ని కెప్టెన్గా ఉంచడం అనేది బెటర్ అనేది నా ఫీలింగ్. సో అయితే మీరు దీని గురించి మీరేమనుకున్నారు అనేది కామెంట్ చేసేయండి. అయితే మరి నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడాల్సింది ఏదన్నా ఉందా అంటే హర్షిత్ రాణాని. సో మరి హర్షిత్ రాణాని తీసుకొచ్చారు, మరి ఆకాష్ దీప్ని పెట్టవచ్చు కదా. సో దీనికైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే హర్షిత్ రాణాకి ఈ టెస్టుల్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆకాష్ దీప్కి చూసుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ బౌన్సీ పిచ్లో కావాల్సింది ఏంది, ఎక్స్పీరియన్స్ ముఖ్యం మనకి. అదే కదా మనకి అంతకుముందు చూసుకుంటే మన వాళ్ళు గెలవాలన్నా కానీ పుజారా టైప్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడా కూడా మనకి ఎక్స్పీరియన్స్ కనిపించట్లేదు. సో రిషబ్ పంత్ చూసుకున్నా కానీ మధ్యలోనే అవుట్ అవుతున్నాడు. సో మరి ఇటువంటి సినారియోలో మరి బౌలింగ్లో అయినా సరే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగని చెప్పేసి కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చామంటే మనం అందరం చూసాం, ప్యాట్ కమిన్స్ స్టార్కి ఎలాగ నెత్తికేసి కొడుతున్నారో మనం అందరం చూసాం. ఈవెన్ మనకి ప్యాట్ కమిన్స్ చూసుకుంటే అశ్విన్కి మొన్న చెప్పి బౌన్సర్లు వేసి అవుట్ చేశాడు. సో ఈ విధంగా మరి వాళ్ళు చూసుకుంటే బౌన్సర్లు వేసే బౌలర్లు కూడా వాళ్ళకల్లే కనిపిస్తున్నారు. సో ఇటువంటి సినారియోలో వాళ్ళకల్లే అందరూ కూడా ఎక్స్పీరియన్స్ బౌలర్సే. సో బౌలర్ని మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా టీంలో ఉండడు కదా అని చెప్పేసి. సో మరి అతనికి అంతకుముందు ప్రీవియస్ స్టాట్స్ చూసుకున్నా మన ఇండియా మీద మంచి స్టాట్సే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అతను కూడా తీసుకొచ్చారు.
సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని తీసుకొస్తున్నారు. మరి మన వాళ్ళు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అందరిని పక్కన పెట్టేసి కొత్త కొత్త చేంజెస్, కొత్త కొత్త వేరియేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో ఇదేమన్నా చిన్న టీమ్స్ అయితే అటువంటి వేరియేషన్స్ చేసి టాలెంట్ని బయట తీసుకురావచ్చు, వేరియేషన్ చేంజ్ చేసి. సో కానీ ఇది ఒక పెద్ద టీమ్స్ మీద, అది కూడా రేపు మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రాబోతుంది. సో మరి ఆ ఫైనల్ కోసం మనం గెలవాల్సింది పోయి కొత్త కొత్త చేంజెస్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటే మరి సినారియో ఇలానే ఉండిద్ది. సో మరి ఏదేమైనా సరే నాకు తెలిసి అయితే ఈ బౌలింగ్ విషయంలోకి వస్తే ఖచ్చితంగా హర్షిత్ రాణాని అయితే పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే తన దగ్గర అంత స్కిల్డ్ పర్సన్ కాదా అనేది కాదు నా ఉద్దేశం. సో అతను మంచి బౌలరే, కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఇక్కడ. ఆకాశ్దీప్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ అనేది తీసుకురండి, ఎందుకంటే బౌన్సర్లు ముఖ్యం ఇక్కడ. సో వాళ్ళు బౌన్సర్లు అంత గట్టిగా అతున్నారు, మనలో బౌన్సర్లు వేసే బౌలర్లు కనిపించట్లేదు. సో ప్రసిద్ధ్ కృష్ణ అనేది తీసుకురావాలి, లేదంటే ఆకాశ్దీప్ అనేది తీసుకురావాలి. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అయినా సరే ఖచ్చితంగా రేపు రాబోయే టెస్ట్లో, థర్డ్ టెస్ట్లో ఖచ్చితంగా పెట్టాలి అనేది నా ఫీలింగ్. సో అయితే మరి హర్షిత్ రాణాని కంప్లీట్గా పక్కన పెట్టేయాలంటే కంప్లీట్గా పక్కన పెట్టేయాలి అనేది కాదు ఇక్కడ నా మ్యాటర్. ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఖచ్చితంగా కావాలా, ఎందుకంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలా. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయామంటే ఇక దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు ఇక. సో మరి ఇటువంటి సినారియోలో కొత్త చేంజెస్ ఏమొద్దు, ఇప్పటివరకు చేంజెస్ చేసింది చాలు. రేపు రాబోయే టెస్ట్లో మనకి బౌలింగ్లో వచ్చేసరికి బుమ్రా, సిరాజ్, దాని తర్వాత ఆకాశ్దీప్ లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ. సో వీళ్ళలో ఎవరో ఒకళ్ళు పెడితే చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఫీలింగ్. దాని తర్వాత బ్యాటింగ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఓపెనింగే చేయాలా. దాని తర్వాత నెంబర్ 6లో వచ్చేసరికి కేఎల్ రాహులే రావాలా. ఎందుకంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ కూడా చివరిలో మ్యాచ్ను ఆదుకోవడానికి వీళ్ళిద్దరు కూడా ఒక 2 స్తంభాల్లాగా నిలబడతారు ఎప్పుడైనా. సో మరి దీన్ని పక్కన పెట్టేసి పైకి పంపించి రోహిత్ శర్మ కింద పంపించడం అంటే ఎందుకు చేశారు అనేది కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు దీని గురించి. సో అయితే మరి ఎక్కడితో అయితే ఆపేద్దాం, ఇప్పటికే చాలా లెంతీ అయినట్టుంది మనకి వీడియో. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, ఇంత పెద్ద రచ్చ గురించి మరి రోహిత్ శర్మ ఏ ప్లేస్లో ఆడాలి మీరేమనుకుంటున్నారు? సో దాని తర్వాత వచ్చేసరికి మరి కేఎల్ రాహుల్ ఏ ప్లేస్లో ఆడాలి, దాని తర్వాత మరి హర్షిత్ రాణా ఆడాలా, లేదంటే ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.